లక్ష్మికి శివరావు రాసిన ఉత్తరం చూపించాడు రఘు. తనకి సుశీల తెలిసిన సంగతి చెప్పాడు, కానీ తను సుశీలను ప్రేమించాడొకప్పుడు అన్న విషయం చెప్పలేదు. లక్ష్మికి ఈ విషయం చెప్తే దాన్ని నమ్మినంత సులభంగా లక్ష్మిని ప్రేమించడం మొదలుపెట్టాక ఆమెను ప్రేమించడం మానేశాడన్న విషయాన్ని నమ్మదు. కొన్ని విషయాలు భార్యకి చెప్పి నమ్మించడం కంటే చెప్పకపోవడం మంచిదని అతనికి అనుభవం నేర్పింది. పైగా సుశీలను రఘు ప్రేమించినట్టు తెలిస్తే లక్ష్మి కృష్ణుణ్ణి దత్తత చేసుకోవడానికి అసలు ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకొన్నా ఆ తర్వాత ఇబ్బందులుంటాయని రఘు అనుకున్నాడు. తను ఎప్పుడైనా రేపు కృష్ణుడు అందమైన వాడంటే మరే సుశీల పోలిక కదా మరి అని లక్ష్మి అనే అవకాశం రఘు లక్ష్మికి ఇవ్వదలుచుకోలేదు. అందుకని లక్ష్మి ముందర శివరావు కొడుకు కృష్ణుణ్ణి పెంచుకుందామా వద్దా అన్న విషయాన్నే ఉంచాడు. లక్ష్మి 2 రోజులు ఆలోచించింది. కన్న ప్రేమ అంటారు గాని లక్ష్మి, పెంచిన ప్రేమ దాన్ని మించుంటుంది. కనీ పెంచిన ప్రేమ అన్నింటికంటే ఉధృతమైంది. ఆసుపత్రిలో బిడ్డలు మారిపోతే ఎంతమంది తమ బిడ్డలు కాని వాళ్ళని ఎంతో ప్రేమతో పెంచిన కథలు మనం వినలేదు. కృష్ణుడింకా చిన్నవాడు. ఇప్పుడు తెచ్చుకుని పెంచుకుంటే మనల్నే స్వంత తల్లిదండ్రులుగా భావించుకుని పెరుగుతాడు అన్నాడు రఘు. పెంచుకోవడం నాకిష్టమే గాని అత్తగారు మామగారు ఏమంటారో అని భయంగా ఉంది. మా అమ్మకు కూడా రాద్దాం అంది లక్ష్మి. రఘు విశాఖపట్నంకి ఈ విషయం తెలియజేస్తూ ఉత్తరాలు రాశాడు. శివరావుకి కొద్ది రోజులు వ్యవధిమ్మని ఉత్తరం రాశాడు. అన్నపూర్ణమ్మ వెంటనే ఉత్తరం రాసింది. అయిన వాళ్ల పిల్లాన్ని పెంచుకుంటే అందం చందం, ఎవరినో ఎందుకు పెంచుకోవాలి అంటూ. నాకు అలాగే అనిపిస్తోందండి అంది లక్ష్మి ఉత్తరం చూసి. అసలు నేను వేరే వాళ్ళ మాత్రం ఎందుకు పెంచుకోవాలి? నీకు పిల్లలు పుట్టరుగాని నాకు పుడతారు కదా. నేను ఇంకో అమ్మాయిని చేసుకుంటే నాకు నా పిల్లలే ఉంటారు. తిరిగి ఆపరేషన్ చేయించుకుంటాను. నాకీ అయిన వాళ్ల పిల్లల గోలేమిటి మధ్య అన్నాడు రఘు. లక్ష్మి బెత్తరపోయింది. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడిగింది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. ఆ మాట నేననలేదు. నా వాళ్ళు అయిన వాళ్ళు అంటూ మనం మన చుట్టూ సంకుచితమైన గిరి గీసుకుంటే ఆ వలయం అంతకంటే ఇంకా చిన్నది ఎందుకు కాకూడదు అని అడుగుతున్నాను. అయిన వాళ్ళు పరాయి వాళ్లకంటే నయమైతే నా స్వంత వాళ్ళు ఈ అయిన వాళ్లకంటే మేలు కదా. ఆ మాటే నేను మీ అమ్మగారికి రాస్తాననుకో, ఒప్పుకుంటారా? లక్ష్మి రఘు చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంది. కాని నరనరాల్లో జీర్ణించుకుపోయిన భావాల వల్ల అయినవాళ్లు ఏదో వరగబడతారని, రక్త సంబంధం వల్ల ప్రేమలు ఏర్పడతాయని అంటారు కదా అంది. నీకు నాకు ఏ రక్త సంబంధం ఉంది? ఏమీ లేదు. కేవలం 12 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉండడం వల్ల, ఒకే మంచంలో పడుకోవడం వల్ల ఏర్పడిన అనుబంధం. మనకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ లేదా? మీ అన్నయ్య సింహానికి రక్తం పంచిచ్చిన తల్లి మీద కంటే మంచం పంచుకునే సుభద్ర మీదే ఎక్కువ ప్రేమ ఎలా కలిగింది? మనం కృష్ణుణ్ణి స్వంత కొడుకులాగా లాలిస్తూ అవసరమైనప్పుడు దండిస్తూ పెంచితే, వాడి శ్రేయోభిలాషులమన్న భావం వాడికి కలిగితే వాడు మనల్ని ప్రేమిస్తాడు. మా అమ్మ మాట తీసి పారేశారు. సరే, అత్తగారు మామగారు ఏమంటారో చూద్దాం అంది లక్ష్మి. సుబ్బారావు దగ్గర నుంచి 2 రోజులు ఆలస్యంగా ఉత్తరం వచ్చింది. నేను మీ అమ్మ ఆలోచించి ఈ ఉత్తరం రాస్తున్నాం. మీరు కృష్ణుడు అనే కుర్రవాణ్ణి పెంచుకోవడం మీ ఇద్దరికీ ఎక్కువగా సంబంధించిన విషయం. మీ జీవితాంతం అతన్ని మీ అమ్మాయి విజయ్తో పాటు సమానంగా ప్రేమించగలం అనుకుంటే, ఆ పిల్లాడికి తనని విజయ్ని మీరు తేడాగా పెంచుతున్నారన్న భావం రానీకుండా పెంచగలం అన్న ధైర్యం, పెంచాలి అన్న బలమైన కోరిక ఉంటే శుభం. మేము అప్పుడతన్ని మా మనవడిగానే చూడగలం అనుంది అందులో. శివరావుకి రఘు ఉత్తరం రాశాడు. తను కృష్ణుణ్ణి పెంచుకోవడానికి నిర్ణయించుకున్నట్టు. అత్తగారికి కూడా కృష్ణుడు తనకి అయినవాడేనని, తన స్నేహితుడు శివరావు అనే డాక్టరు కొడుకని, అయితే శివరావు భార్య పోయిందని అందుకనే తనకి పెంపకానికి ఇస్తున్నాడని రాశాడు. కృష్ణుడు పెద్దవాడయ్యాక శివరావు గాని అతని వాళ్లు గాని ఏ విధమైన పేచీ పెట్టకుండా కృష్ణుణ్ణి లక్ష్మీ రఘు శాస్త్రోక్తంగా పెంచుకున్నారు. ఆ దత్తతకి అన్నపూర్ణమ్మ, నరసింగరావు కొడుకు శివరాం, సుభద్ర, సుబ్బారావు, భ్రమరాంబ, రఘు పెత్తండ్రి, పెత్తల్లి, దుర్గా పిల్లలు వచ్చారు. ఘనంగా జరిగింది. విజయ కృష్ణుణ్ణి దుర్గ పిల్లలకి చూపించి మా తమ్ముడు అని గొప్పగా చెప్పుకుంది. శివరాం అచ్చు చిన్నప్పుడు నరసింగరావు ఉన్నట్టుగానే అందరికీ దూరంగా అంటీ ముట్టనట్టు తిరిగాడు. కాని ఎవరేది చెప్పినా కాదనకుండా చేసేవాడు. మా మనవడు బుద్ధిమంతుడు అంది అన్నపూర్ణమ్మ 1-2 సార్లు. సరిగ్గా మావారిలాగానే అంది సుభద్ర. ఆవిడలా అన్నప్పుడల్లా. కృష్ణుడు పిల్లలతో ఆటల్లో పడిపోయాడు.
సంక్రాంతికి సుభద్ర కూతుర్ని కంది. సుభద్ర కూతురికి కాస్త నాజూకైన పేరు పెడదామన్న ఉద్దేశంతో అన్నపూర్ణకి నామాంతరమైన శైలజ అన్న పేరు సూచించింది. నరసింగరావు తలూపాడు. అన్నపూర్ణమ్మకి శైలజ అన్న పేరు గురించి అభ్యంతరం లేకపోయినా అందులో తన పేరు మోటుగా ఉంది అన్న ధ్వనికి కాస్త చిన్నబుచ్చుకుంది. శైలజకి 3 నెలల వయసు వచ్చేసరికి శివరాం 10వ క్లాసు పరీక్షలు రాశాడు. శివరాంకి చెల్లెలంటే చాలా ముద్దు. పెద్దయ్యాక నువ్వు చెల్లికి నగలు కొనాలి, చీరలు కొనాలి, ఎంత ముద్దుగానూ చూసుకోవాలి, చూసుకుంటావా అని అడిగింది సుభద్ర శివరాంని. ఓఎస్ అన్నాడు శివరాం. వీడు చూసుకున్నా వీడిని చేసుకున్నది చూడనివ్వదు. సింహం లక్ష్మిని అలాగే చూసుకుంటాననేవాడు ఏం చూసుకున్నాడు అంది అన్నపూర్ణమ్మ. లక్ష్మికి ఏం తక్కువైంది, తను రాదు కాని వస్తే నెత్తిన పెట్టుకున్నాం అంది సుభద్ర. వస్తే నెత్తిన పెట్టుకోవడానికి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడానికి తేడా లేదు. సుభద్ర మాట్లాడలేదు. సరిగ్గా ఆ సమయంలో యూనివర్సిటీ నుంచి నరసింగరావు ఫారెన్ కవర్తో ఇంటికొచ్చాడు. అమ్మా, నేను ప్రయత్నించగా ఇన్నాళ్ళకి నాకు కెనడా వెళ్లే అవకాశం వచ్చింది. సంతోషం. ఏ జాబ్ వచ్చిందండి అని సుభద్ర అడిగింది. అక్కడ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. ఆ జాబ్ ఎన్నేళ్ళు? మళ్లీ సుభద్రే ఉత్సాహంగా అడిగింది. మనం ఉన్నన్నాళ్ళు. మరి మీ యూనివర్సిటీ వాళ్ళు అన్నాళ్ళు సెలవిస్తారా? 1-2 ఏళ్లైతే ఇస్తారు, లేకపోతే రిజైన్ చెయ్యాలి. దారి ఖర్చులు మన కుటుంబానికి వాళ్లే ఇస్తారు. అక్కడి నుంచి తర్జన భర్జనలు మొదలయ్యాయి. అన్నపూర్ణమ్మకి విశాఖపట్నంలో ఉద్యోగం సింహం రిజైన్ చేయడం ఇష్టం లేదు. కానీ సింహం రిజైన్ చేశాడు. అతను 10 ఏళ్లైనా అక్కడ పనిచేయాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. నేనక్కడ నీ సంవత్సరాలు ఉండలేనురా అంది అన్నపూర్ణమ్మ. నువ్విక్కడే ఉండు. పోన్లే, వస్తాను. ఆ దేశం ఎప్పుడు విసుగొస్తే అప్పుడు నేను మాత్రం వెనక్కొస్తే సరి. నీకు వాళ్ళు దారి ఖర్చులెవరు, పైగా ఇదొకటా? అదేమిట్రా, మన కుటుంబానికంతా ఇస్తారన్నావు కదరా. ఆ మాటలు సుభద్రతో అన్నాను. విదేశాల్లో తల్లిని కొడుకు కుటుంబంలో లెక్క పెట్టరు. కుటుంబం అంటే యజమాని, అతని భార్య, అతని పిల్లలును. వాళ్ళు నాకు టిక్కెట్టు పెట్టుకోకపోతే నేనే పెట్టుకుంటాను. పోని టిక్కెట్టు ఎంతుంటుందంటావు? 6,000 7,000 ఉంటుంది. అంతే. మరేమిటనుకున్నావు? నేను అక్కడికి వెళ్లి పరిస్థితులు చూసుకుని ఆ పైన డబ్బు పంపుతాను. అప్పుడొద్దు గాని. అక్కడ నీ వయసు వాళ్ళు, మన దేశం వాళ్ళు ఉంటారో ఉండరో తెలీదు. నరసింగరావు తల్లిని తీసుకువెళ్లడం ప్రసక్తి ప్రస్తుతానికి వాయిదా వేశాడు. తనలాంటి వాళ్లని ఆ దేశం రానీదేమో. అన్ని విషయాలు చూసుకుని తీసుకువెళ్తానన్నాడు కదా సింహం అని సర్దుకుంది అన్నపూర్ణమ్మ పొట్టు పట్టకుండా. ఈ విషయం నరసింగరావు లక్ష్మికి ఉత్తరం రాశాడు. తను సమ్మర్ టర్మ్కే వెళ్లాలని, అందుకని మే చివరిలో వెళ్లాల్సి వస్తుందని, అందుకని విజయ్ని పరీక్షలవగానే ఒకసారి విశాఖపట్నం రమ్మని రాశాడు. లక్ష్మి ఆ ఉత్తరం చదివి ఆలోచనలో పడింది. అన్న, వదిన, పిల్లలు కెనడా వెళ్ళిపోతే అమ్మొక్కతి ఉండగలదా? విజయ్ పుట్టిన దగ్గర నుంచి దానికి ఎప్పుడేం దెబ్బ తగులుతుందో, ఎక్కడ పడిపోతుందని పంచప్రాణాలు దానిమీదే పెట్టుకుని 1000 కళ్లతో కనిపెట్టుకుని ఉండడం మొదలుపెట్టాక లక్ష్మికి తన తల్లి తన్ని ఎంత జాగ్రత్తగా పెంచుంటుందన్న విషయం అర్థమైంది. అందుకని అన్నపూర్ణమ్మకి నెలకు 1-2 ఉత్తరాలు రాయడం, ఏడాదికో ఏడాదిన్నరకో వెళ్లి తల్లిని చూడడం అలవాటు చేసుకుంది. ఈ ఏప్రిల్లో ఎలాగో వెళ్లాలనుకుంది. ఏంటి లక్ష్మి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ వచ్చాడు రఘు. లక్ష్మి ఉత్తరం అందించింది. రఘు చదివి, మీ అన్నయ్య లక్కీ ఫెలో, కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉత్తరం రాయి అన్నాడు. మా అన్నయ్య లక్కీ ఫెలోనే, కానీ పాపం మా అమ్మొక్కత్తి విశాఖపట్నంలో ఉండద్దు అని లక్ష్మి తన బెంగ బయటపెట్టింది. ఆ మాత్రం ఉండలేదా? సింహానికి అమ్మని వదిలి వెళ్లడంలో ఏ బాధ ఉండకపోవచ్చు గాని అమ్మకి కొడుకంత దూరంలో ఉంటే అక్కడ వాడేం కష్టపడిపోతున్నాడో అని ఇక్కడ బెంగగా ఉంటుంది. పైగా ఒంటరిగా ఉంటే ఆలోచనలు కళ్ళాలు లేకుండా విచ్చలవిడిగా పోయి మరింత బెంగగా ఉంటుంది. నిజమే, మీ అన్నయ్య మీ అమ్మగారిని కూడా తీసుకువెళితే సరి. మా ఫ్రెండ్ ఒకడు కెనడాకి తల్లిదండ్రులనే కాక తమ్ముళ్ళని చెల్లెల్ని కూడా తీసుకువెళ్లాడు. అందుకని మీ అన్నయ్యకి మీ అమ్మగారిని కూడా తీసుకువెళ్లమని రాయి. మా అమ్మ వెళతాదేమో. ఉత్తరం రాస్తే తప్పేం లేదు కదా. అమ్మమ్మని మనం తెచ్చుకుందాం. మా అమ్మ తాతగారు వస్తూ ఉంటారు కానీ అమ్మమ్మ ఎప్పుడూ మన ఇంటికి రాదు అంది విజయ. అమ్మమ్మని దాని పిలు అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు ఆ కుటుంబంలో బాగా కలిసిపోయాడు. అమ్మమ్మ రాదమ్మా, అమ్మమ్మ మావయ్య దగ్గరే ఉండాలి. మామగారు తాతగారు ఇక్కడ ఉండాలి అంది బాధగా లక్ష్మి.
ఏం అమ్మమ్మ నీకు మాత్రం అమ్మ కాదా? అమ్మమ్మ అచ్చంగా అంతా మావయ్యకి ఎందుకుండాలి అని విజయ్ అడుగుతుంటే, మన దేశంలో తల్లిదండ్రులు కొడుకు దగ్గర ఎందుకుంటారో కూతురి దగ్గర ఎందుకుండరో విజయ్కి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో లక్ష్మికి తెలియలేదు. కానీ నిజంగా తల్లి వచ్చేటట్టుగా ఉన్నా తన ఇంటికి పిలిచి అట్టే పెట్టుకునే స్వతంత్రం తనకుందా? తన అత్తగారు మామగారు ఏమనుకుంటారు? రఘు ఏమనుకుంటాడు? తనేమీ తల్లికి చేయలేదు, అన్నయ్యే చేయగలడు. చెయ్యాల్సిన విధి అతనికే ఉంది అనుకుని లక్ష్మి సింహానికి ఉత్తరం రాసింది. అన్నయ్యకు నమస్కారాలు. నువ్వు వదిన శివరాం కెనడా వెళుతున్నారని రాసిన ఉత్తరం అందింది. చాలా సంతోషం. అమ్మని కూడా తీసుకువెళ్ళకూడదా? అలా తీసుకువెళ్లిన వాళ్ళు చాలామంది ఉన్నారని మీ బావగారు అంటున్నారు. మీరు వెళ్లే లోపల వీలు చూసుకుని వస్తాం. ఇట్లు లక్ష్మి. సరిగ్గా విజయ చివరి పరీక్ష రాసిన రోజున అమ్మకి సీరియస్గా ఉంది, వెంటనే రండి అన్న టెలిగ్రామ్ నరసింగరావు దగ్గర నుంచి లక్ష్మికి అందింది. టెలిగ్రామ్ అందగానే లక్ష్మి ఏడుపు మొదలుపెట్టింది. భ్రమరాంబ ఆ సమయానికి అక్కడే ఉండి లక్ష్మిని ఓదార్చింది. సుబ్బారావు రఘు ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పాడు. రఘు వెంటనే తను బయలుదేరుస్తున్నట్టు తండ్రికి చెప్పి బయలుదేరాడు. రఘు వచ్చాక మొదటి రైలుకి అందరూ విశాఖపట్నం బయలుదేరారు. దారి పొడుగునా తల్లికెలా ఉందోనన్న ఆందోళనతో లక్ష్మి ఏడుస్తూనే ఉంది. ఏమీ అవదు, మనం వెళ్లేసరికి శుభ్రంగా లేచి తిరుగుతూ ఉంటారు, నువ్వు కంగారు పడుకో అని భ్రమరాంబ రఘు లక్ష్మిని ఓదారుస్తూనే ఉన్నారు. రైలు దిగి ఇంటికి వెళ్లే వరకు లక్ష్మి మనస్సు కీడుని శంకిస్తూనే ఉంది. ఇంటికి వెళ్లి మంచం మీద నీరసంగా పడుకునున్న తల్లిని ప్రాణాలతో చూశాక గాని లక్ష్మి ఆందోళన తగ్గలేదు. సింహం సుభద్ర ఇంట్లోనే ఉన్నారు. అమ్మకేమైంది అని అడిగింది లక్ష్మి జోళ్లైనా విప్పకుండానే. నాకేంటి దుఃఖలా ఉన్నాను అని అన్నపూర్ణమ్మ జవాబు చెప్పింది. నరసింగరావు జవాబు చెప్పలేదు. ఏం జరిగింది, ఎందుకలా టెలిగ్రామ్ ఇచ్చావు అని లక్ష్మి మళ్లీ అడిగింది. చెప్తాలే అన్నాడు నరసింగరావు. సుభద్ర అందరికీ కాఫీలిచ్చింది. కాఫీలు తాగాక తమ ఉనికి నరసింగరావుకి ఇబ్బందిగా ఉందని గ్రహించి, అక్కగారు క్షేమంగా ఉన్నారు, మనకి కావాల్సింది అదే. మరి నేను మీ అత్తగారు ఇంటికి వెళతాం. పిల్లల్ని తీసుకుని నువ్వు రఘు నెమ్మదిగా ఉదురుగాని, సరేనా లక్ష్మి అన్నాడు సుబ్బారావు. పిల్లల్ని ఉండనియండి అంది సుభద్ర. వస్తారు, ఇంటికి వెళ్లి స్నానాలు చేసి వస్తారు అంది భ్రమరాంబ. సుబ్బారావు భ్రమరాంబలు విజయ్ని కృష్ణుణ్ణి తీసుకుని ఇంటికి వెళ్లారు. వాళ్లను వెళ్లనిచ్చి నరసింగరావు లక్ష్మికి జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు ఉత్తరం రాసినప్పటినుంచి నేనొక్కతనే ఉండలేను. నేను కెనడా వస్తానంటూ అమ్మ గొడవ మొదలుపెట్టింది. నేనేమో వద్దన్నాను. ఎందుకు వద్దన్నావు లక్ష్మి అడిగింది. మన మాట కాదు, మన పద్ధతులు కావు. నువ్వక్కడ ఇమళ్లేవు. ఇరుగు పొరుగులతో మాట్లాడడానికి నీకు ఇంగ్లీష్ రాదు. టీవీలో ప్రోగ్రామ్స్ కూడా నీకు అర్థం అవ్వు అన్నాను. మరి రోజురోజుకి గొడవ ఎక్కువైపోతే నేను తీసుకువెళతానని నువ్వు ఆశ పెట్టుకోకు అని ఖండితంగా చెప్పాను. అప్పటినుంచి మౌనం. తనలో తను గుణించుకుంటూ నిద్రన్నా పోకుండా కూర్చోవడం మొదలుపెట్టింది. దాంతో వర్రీకి బాగా గ్యాస్ తయారై గుండెలకు ఎగదన్ని గుండెనొప్పి పట్టుకుంది. మొదట్లో హార్ట్అటాక్ అనుకుని భయపడ్డాను. డాక్టర్లు కాదన్నారు. నిద్రమాత్రలు రాసిచ్చారు. మాటిమాటికి బజారుకు వెళ్లడం అంటే ఈ విశాఖపట్నంలో మాటలు కాదు కదా. అందుకని మాత్రలు ఒకేసారి ఎక్కువ కొని స్టోర్ చేశాను. మొన్న రాత్రి అవి నేను ఎక్కడ పెడుతున్నానో అమ్మ చూసినట్టుంది. ఓ గుప్పెడు మాత్రలు మింగింది. నిన్న పొద్దున్న ఎంత లేపినా లేవలేదు. డాక్టర్ను పిలిచి మీకు అర్జెంటు టెలిగ్రామ్ ఇచ్చాను. ఎంత పనిచేసింది అమ్మా అంది లక్ష్మి. రాత్రి లక్ష్మి తల్లి గదిలో పక్క వేసుకుని పడుకుంది. రఘు తన ఇంటికి వెళ్ళిపోయాడు. సుభద్ర, సింహం, శైలజ, శివరాం మేడ మీద పడుకున్నారు. ఎంత పనిచేసావమ్మా. నాకు 20 ఏళ్లైనా నిండకుండా నాన్నగారు పోయారు. నాకు 30 నిండుతుంటే నువ్వు పోవాలనుకున్నావా? మాత్రలు మింగేటప్పుడు అన్నయ్య గాని నేను గుర్తురాలేదమ్మా అంటూ లక్ష్మి వాపోయింది. ఏం చేయను తల్లి, సింహానికి ఇంగ్లీషు రాని తల్లి అక్కర్లేకపోయింది. నా వయసు 50 ఎప్పుడో దాటింది. ఉద్యోగం చేసి ఉంటే రిటైర్ అయి ఉందును. ఈ ముసలితనంలో ఈ ఇంట్లో నేను అద్దె డబ్బులు పెట్టుకుని దేనికోసం ఒంటరిగా బతకాలనిపించింది. వీడేమో యూనివర్సిటీలో ఉద్యోగం రిజైన్ చేశాడు. మొదట్లో కొన్ని నెలల తర్వాత నన్ను అక్కడికి రప్పించుకుంటానని అబద్ధాలు చెప్పాడు. వీడెప్పుడైనా ఈ దేశం వస్తే చుట్టపు చూపుగా 2 రోజులు ఉండడానికి వస్తాడన్నమాట. అందుకని నేను ఒంటరిగా ఉండన్నాను. ఆ మాట వాడు నేనేదో డబ్బు తక్కువై సుఖం ఉండదనుకుని ఆ మాటలు అంటున్నాననుకుని అక్కడి నుండి నీకు మరో 100 ప్రతి నెలా పంపిస్తానమ్మా. మన దేశంలో డబ్బుంటే మహారాజులా బతకచ్చు అన్నాడు. మనుషులు డబ్బు కోసం బతుకుతారా? కన్న కొడుకే అభిమానం లేకుండా మాట్లాడుతుంటే ఆ తల్లి బతుకెందుకు?
పైగా ఏమన్నాడో తెలుసా? ఆ డబ్బంతా పెట్టుకుని లక్ష్మి దగ్గర ఉందువు గాని అన్నాడు. ఇంత బతుకు బతికి ఆడపిల్ల ఇంట్లో ఉన్నా నా చావుతో అన్ని సమస్యలు తీరతాయనుకున్నాను. ఈ పాపిష్టిదంటే ఆఖరికి యముడికి కూడా లోకువే. సగం దూరం తీసుకువెళ్లి మళ్లీ భూలోకం మీదకి గిరాటు వేశాడు. సింహం నా గొడవ తను పట్టించుకోడట. నా చావు నన్ను చావనివ్వడట అంటూ అన్నపూర్ణమ్మ బాధ వెళ్లబోసుకుంది. మర్నాడు కాఫీల వేళ, పోనీ అన్నయ్య, అమ్మను తీసుకువెళ్లకూడదా? 6,000 కదా, మనకి లేదా అని అడిగింది లక్ష్మి. నరసింగరావు బదులు శైలజకి పాలు పడుతున్న సుభద్ర చెప్పింది జవాబు. ఎలా కుదురుతుంది చెప్పు? మీ అమ్మగారికి పాస్పోర్ట్ అయినా లేదు. మా అందరికీ వీసా కోసం అప్పుడే ట్రావెల్ ఏజెంట్కి ఇచ్చాం. పైగా మా అమ్మ నన్ను విడిచి ఉండలేదు, అందుకని కూడా తీసుకొచ్చాను అని మీ అన్నయ్య అక్కడ అందరితో చెప్పాల్సి వస్తుంది. అలా చెప్తే అందరూ నవ్వరు? స్వర్గానికి పోయినా సవితిపోరు తప్పలేదని నాకు దూరంగా అది అమెరికా పోతుంటే నన్ను తీసుకువెళ్లమంటావేమిటే పిచ్చి తల్లి అంది అన్నపూర్ణమ్మ. మీ అబ్బాయి మనసులో ఉన్న మాట 10 సార్లు నాతో అంటే ఆ మాటే లక్ష్మితో చెప్పాను. ఈ చిన్నతనాలు అవి మీ అబ్బాయివి అంటే ఆయననండి, మధ్య నా మీద విరుచుకుపడతారేం అంది సుభద్ర. అది కాదు లక్ష్మి, అక్కడికొచ్చిన అమ్మకి యావంతా ఈ ఊరి మీదే, ఈ ఇంటి మీదే ఉంటుంది. ఆ అమ్మకి దిగులు పుట్టుకొచ్చినప్పుడల్లా విశాఖపట్నం పంపించాలంటే దగ్గర దాపు కాదు. మేము వీలున్నప్పుడల్లా కెనడా నుంచి వచ్చి చూస్తూ ఉంటాం. అమ్మకేమన్నా కావాలంటే చూడ్డానికి నువ్వు ఈ దేశంలోనే ఉంటావు కదా అన్నాడు నరసింగరావు. దానికి నన్ను అంటగట్టి నువ్వు నీ పెళ్లంతో వెళ్లి కులుకు అంది అన్నపూర్ణమ్మ నిష్ఠూరంగా. నరసింగరావు మాట్లాడలేదు. ఆ సాయంత్రం రఘు వచ్చినప్పుడు మళ్లీ అన్నపూర్ణమ్మను కెనడా తీసుకెళ్లే ప్రసక్తి వచ్చింది. చూడు సింహం, ప్రస్తుతం మీ అమ్మగారు మీరు కెనడా వెళితే మళ్లీ తొందరలో మిమ్మల్ని చూడలేరు కదా. ఆవిడ ఆ బాధనే రకరకాలుగా వెళ్లబెడుతున్నారు. ఆవిడికి నెమ్మదిగా నచ్చజెప్పు. వచ్చే నెలే మా ప్రయాణం. ఎలా నచ్చజెప్పను? ఈవిడ ఏ ఆగాయిత్యం చేయకుండా ఈవిడ్ని కనిపెట్టుకుని కూర్చోనా? నా ప్రయాణపు ఏర్పాట్లే చేసుకోనా? నరసింగరావు మాటలో నిస్పృహని గమనించకుండా ప్రస్తుతానికి ప్రయాణం వాయిదా వేసుకుంటే అన్నాడు రఘు. కుదరదు, సమ్మర్ సెషన్కి అందుకోవాలి. అయితే అత్తగారిని ఈ దేశంలో వదిలి వెళ్ళక తప్పదా? ఇప్పటికి తప్పదు. అలా అయితే అత్తగారిని మాతో హైదరాబాద్ తీసుకువెళతాం. లక్ష్మి ఆ మాట విని ఎంతో సంతోషించింది. రఘు చాలా మంచివాడు. కాని అత్తగారు మామగారు ఏమనుకుంటారో అన్న భయంతో మామగారితోనూ అత్తగారితోనూ ఒక మాట అని చూడండి అంది. మా వాళ్లు వద్దంటారనా నీ భయం? 2-3 నెలల్లో మా నాన్నగారు రిటైర్ అవుతున్నారు కదా, అప్పుడు వాళ్ళొచ్చి మన దగ్గర ఉండరా? వాళ్ళకి చేయడం నీకెంత విధాయకమో మీ అమ్మగారికి చేయడం నాకు అంత విధాయకమే. కాని అంటున్న అన్నపూర్ణతో అనవసరపు అనుమానాలు పెట్టుకోకండి. లక్ష్మిని ఇక్కడ వదిలేసి వెళతాను. మీ ఆరోగ్యం కుదుటపడగానే వచ్చేయండి లక్ష్మితో కలిసి. సింహం వెళ్లే ముందు పిల్లలతోనూ అక్కయ్య గారితోనూ కాకినాడొచ్చి కనపడి వెళతాడు. నువ్వు లక్ష్మితో వెళ్లేటట్టయితే ఇల్లంతా ఏకంగా అద్దెకిస్తాను. అద్దెలో 300 ప్రతి నెల లక్ష్మి వాళ్లు ఎక్కడుంటే ఆ ఊరికి పంపించే ఏర్పాటు చేస్తాను. నీ డబ్బు ఖర్చు పెట్టుకుని నువ్వుంటే లక్ష్మి వాళ్ళకి నువ్వు భారం అనిపించవు అన్నాడు నరసింగరావు. ఈ రోజుల్లో డబ్బుకెంతో విలువుంది కాదన్ను. పీడబ్ల్యూడీలో పై సంపాదనకి ఎగబడిని అసిస్టెంట్ ఇంజనీర్కి రాబడి కూడా తక్కువే, ఒప్పుకుంటాను. కాని ఆవిడకు మీరు నెల 300 కాక 3 రూపాయలే పంపినా ఆవిడ నాకు భారం అనుకోను. మేం తిన్నదే ఆవిడికి పెడతాను. మేం పొస్తుంటే ఆవిడ్ను పొస్తు పెడతాను అన్నాడు రఘు నొచ్చుకుంటూ. మేం డబ్బు పంపే ఏర్పాటు మీకు అవమానంగా ఉందనుకుంటే పంపను అన్నాడు నరసింగరావు గడుసుగా. ఆ గడుసుదనం గమనించి, ఆ డబ్బుతో అవసరం నాకున్నా లేకపోయినా ఈ వయసులో మందులకో మాకులకో అత్తగారికి తప్పకుండా ఉంది. ఆవిడ వద్దంటే తప్పించి ఆవిడకు మీరు పంపడమే న్యాయం. ఇందులో నాకు అవమానకరమైందేమీ లేదు అన్నాడు రఘు. ఆ సంభాషణ అక్కడతో నిలిచిపోయింది. ఆ రాత్రి సెలవు లేదని రఘు కాకినాడ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు అన్నపూర్ణమ్మ, ఆడపిల్లల ఆస్తిలో వాటా ఇవ్వకుండా బాధ్యత మాత్రం పూర్తిగా అప్పచెప్తున్నారో సింహం అంది. రఘుగారు ఏమీ అమాయకుడు కాదులేండి అత్తగారు. మీకంటూ నెలకి 300 ఖర్చు ఏమీ ఉండదని ఆయనకు తెలుసు. అందుకని ఆ డబ్బు మీరెలాగో వాళ్ల కుటుంబం మీదే ఖర్చు చేస్తారని ఆయన ఊహించాడు. అందుకనే నెపం మీ మీద పెట్టి డబ్బు పంపడం మాత్రం మానొద్దు అన్నారు అంది సుభద్ర. సుభద్ర మాటలకి లక్ష్మికి ఒళ్ళు మండిపోయింది. నెలకి 300 ఆదాయం ఉన్న అందర్నీ ఇంట్లో ఉంచుకుంటావు వదినా అని అడగబోయి దేశం విడిచి వెళ్లబోతున్న వాళ్లతో మాటలు పెంచుకోవడం ఎందుకని ఊరుకుంది. నరసింగరావు ఇల్లు మొత్తం అద్దెకివ్వడం తనుండగా ఇబ్బంది అవుతుందని
అన్నపూర్ణమ్మ తన సామాన్లన్నీ మూటగట్టుకుని లక్ష్మితో వారం రోజుల తర్వాత కాకినాడ చేరుకుంది. శైలజని వెంటనే కెనడా తీసుకువెళితే ఆ చలికి తట్టుకోలేదేమోనన్న ఉద్దేశంతో ఆ పసిపిల్లను ఇండియాలో ఉంచదలుచుకున్నారు సుభద్ర, నరసింగరావులు. సుభద్ర తల్లిదండ్రులు మనవరాల్ని తమ వద్ద ఉంచుకుంటామన్నారు. అందుకని సుభద్ర శైలజ వాళ్లకు అలవాటయ్యేదాకా తను వాళ్లతో ఉండాలని పుట్టింటికి వెళ్ళింది. ఇంటద్దెలో తల్లికి 300 పంపగా మిగిలిన 200 శైలజ ఖర్చుల నిమిత్తం సుభద్ర తల్లిదండ్రులకు అందే ఏర్పాటు చేశాడు నరసింగరావు. నరసింగరావు, శివరాం తమ ప్రయాణం ఓ వారం రోజులు ఉందనగా కాకినాడ వెళ్లి 2 రోజులు ఉండొచ్చారు. నరసింగరావు కుటుంబం కెనడాకి వెళ్లిన కొద్ది రోజులకి దేశంలో ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. అన్నపూర్ణమ్మ రఘు, లక్ష్మిల ఇంట్లో బాగానే కలిసిపోయింది. మొదట్లో కొంచెం మొహమాట పడేది. అలాగే విజయ్ని కృష్ణుడి కంటే కొంచెం ఎక్కువ అభిమానించేది. అయితే భ్రమరాంబ కాని, సుబ్బారావు కాని, లక్ష్మి కాని, రఘు కాని అటువంటి తేడాలు చూపించడం లేదని గమనించి తన పక్షపాతాన్ని వదులుకుంది. కృష్ణుడు కూడా అమ్మమ్మ అంటూ అన్నపూర్ణమ్మకు చేరువయ్యాడు. భ్రమరాంబ, అన్నపూర్ణమ్మలు ఒకళ్ళకొకళ్ళు కాలక్షేపంగా ఉంటూ వచ్చారు. జీవితం సాఫీగానే గడుస్తున్నా కొడుకు దగ్గరలేడన్న బాధ అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉండేది. కెనడా నుంచి అప్పుడప్పుడు వచ్చే ఉత్తరాలు ఆ బాధను ఉపశమింపజేసేవి. 2 ఏళ్లు పూర్తవుతుండగా నరసింగరావు తను, సుభద్ర ఇండియా వస్తున్నట్టుగా ఉత్తరం రాశాడు. జూన్, జూలై, ఆగస్టు నెలలు ఇక్కడ గడుపుతానని రాశాడు. రఘు ఆ ఉత్తరం చూసి, మీ అన్నయ్య ఎమర్జెన్సీ పెట్టడానికి ముందు వెళ్లి అదంతా ముగిసిపోయి జనతా ప్రభుత్వం వచ్చాక వస్తున్నాడు హాయిగా. ఈ 2 ఏళ్లలోనూ మనం ఏం చూశామో, ఏం అనుభవించామో. విదేశాల్లో ఉన్న భారతీయులు ఆ పీరియడ్ మిస్ అయ్యారు అన్నాడు. మా అన్నయ్య కావాలని తప్పించుకోవాలని కెనడా వెళ్లలేదు అని నేననలేదు. అలా జరిగింది. ఒక విధంగా అదృష్టవంతుడు. ఆ రేరు ఎక్స్పీరియన్స్ మిస్ అవడం వల్ల దురదృష్టవంతుడు. వాడొస్తున్నాడు, నాకదే చాలు. మనకి ఈ రాజకీయాలకి సంబంధం ఏమిటి? నేను విశాఖపట్నం వెళ్లి ఇల్లు స్వాధీనం చేసుకుంటాను అంది అన్నపూర్ణమ్మ. అన్నట్టుగానే విశాఖపట్నం వెళ్లి ఇల్లు ఖాళీ చేయించింది. ఇంటికి రంగులు వేయించింది. పెరడు శుభ్రం చేయించింది. ఇంటికి సెప్టిక్ ట్యాంకు, యూరోపియన్ కమ్మోడు కట్టించింది. నరసింగరావు వచ్చే ముందర రోజున రఘు పెళ్లాం పిల్లలతో విశాఖపట్నం వెళ్లాడు. వచ్చే రోజున ఒక ప్రైవేటు ట్యాక్సీ తీసుకుని రఘు, లక్ష్మి స్టేషన్కి వెళ్లారు. ట్రైను చాగింది. నరసింగరావు, సుభద్ర లక్ష్మిని, రఘుని చూసి చెయ్యి ఊపారు. చెయ్యి ఊపిన వాళ్లు వాళ్లేనని గుర్తుపట్టడం లక్ష్మికి, రఘుకి కష్టమైంది. నరసింగరావు నోట్లో పైపుంది. పిల్లిగెడ్డం పెంచాడు. వెనక చీలుకున్న గళ్లకోటు వేసుకుని భుజానికి కెమెరా తగిలించాడు. సుభద్ర భుజాల దాకా జుట్టు కత్తిరించుకుని విరబోసుకుంది. పిదిమలకి, గోళ్లకి రంగు వేసుకుంది. కళ్లకి నల్లద్దాల జోడు పెట్టుకుంది. మ్యాక్సీ వేసుకుని కొంచెం రిలీవింగ్ టాప్ వేసుకుంది. లక్ష్మి, రఘు వాళ్లని ఆశ్చర్యంగా చూస్తూ వాళ్లకేసి నడిచారు. ఎలా ఉన్నావు లక్ష్మి డియర్ అంటూ చనువుగా భుజం మీద చెయ్యేసి దగ్గరకు తీసుకుంటూ అడిగాడు నరసింగరావు. లక్ష్మికి అది కొత్తగానూ కొంత ఇబ్బందిగానూ అనిపించింది. నరసింగరావు ఆ పైన రఘు చేతులు పుచ్చుకుని హౌ ఆర్ యూ అంటూ కుదిపి పారేశాడు. సుభద్ర లక్ష్మిని అలాగే పలకరించింది. రఘు, మీరెలా ఉన్నారు అని సుభద్ర పలకరించింది రఘుని. పలకరింపులయ్యాక శివుడేడి అని అడిగింది లక్ష్మి. వాడు సమ్మర్ ప్రోగ్రామ్స్తోనూ వాడి గర్ల్ ఫ్రెండ్స్తోనూ బిజీగా ఉన్నాడు అన్నాడు నరసింగరావు. అందరూ ట్యాక్సీలో ఇంటికి చేరారు. గుమ్మం దగ్గర అన్నపూర్ణమ్మ శివుడేడ్రా అని అడిగింది. నన్ను ఇంట్లోకి రానిస్తే చెప్తాను. ఎంతకు నువ్వెలా ఉన్నావు అని అడిగాడు నరసింగరావు తల్లి చుట్టూ చెయ్యి వేసి ఇంట్లోకి నడుస్తూ. మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరికీ వాళ్లు తెచ్చిన కానుకలిచ్చారు. అన్నపూర్ణమ్మకి ట్రాన్సిస్టరు, టేప్ రికార్డరు, లక్ష్మికి, రఘుకి బట్టలు, విజయ్కి, కృష్ణుడికి, శైలజకి బొమ్మలు, సుభద్ర తల్లిదండ్రులకి, తమ్ముడికి బట్టలు తెచ్చారు. మా అమ్మ, నాన్నగారు ఏరి అని అడిగింది సుభద్ర. సాయంత్రం శైలజని తీసుకుని వస్తామన్నారు. పొద్దున రావడానికి ఏదో ఇబ్బంది ఉందట అంది అన్నపూర్ణమ్మ. నరసింగరావు టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. హలో మామా, నేను శివుని. నేనిక్కడ మళ్లీ మెట్రిక్ చదివి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాను. నీ గురించి నా ఫ్రెండ్ జానెట్కి చెప్తూ ఉంటాను. జానెట్ చాలా మంచి అమ్మాయి. నువ్వెలా ఉన్నావు? విజయ, కృష్ణ, శైలజ ఎలా ఉన్నారు? లక్ష్మాంటి, రఘు అంకుల్ ఎలా ఉన్నారు? అమ్మమ్మని, తాతగారిని, మావయ్యని అడిగానని చెప్పు. అంకుల్ రఘు, సే హలో టు యువర్ పేరెంట్స్ ఆన్ మై బిహాఫ్ అన్న మాటలు వినపడ్డాయి.
ఈ జానెట్ను గాని వీడు పెళ్లి చేసుకుంటాడేమిట్రా అని భయంగా అడిగింది అన్నపూర్ణమ్మ. ఈ జానెట్ కాకపోయినా మరో ప్యాలెట్ని చేసుకుంటాడు. వాడు పూర్తిగా కెనడియన్ అయిపోయాడు. వాడు బీఎస్సీ అయ్యాక ఎంఎస్సీ చదవడట, ఉద్యోగం చేస్తాడట, చదివినా నా మీద ఆధారపడ్డట, పార్ట్ టైం చదువుతాడట అన్నాడు నరసింగరావు. శివ్కి గ్రేడ్స్ బాగా వస్తున్నాయి, అందుకని నర్సింగ్ వాడు బీఎస్సీ అయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే బావుంటుంది అన్నారు. వాడు చదవను, ఉద్యోగం చేస్తానన్నాడు. నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మేమంటే నాకు అర్థం పర్థం లేకుండా చదవాల్సిన కర్మేం పట్టలేదు. నేను అదృష్టం కొద్దీ ఇండియాలో లేను. మీరింకా ఇండియన్స్ లాగే థింక్ చేస్తున్నారు. డిగ్రీలు పోగేసుకోవడం ఏమంత ఘనకార్యం కాదు. అదొకటే మంచి పని కాదు. ఇక్కడ డిగ్రీలకి పరువు ప్రతిష్టలకి సంబంధం లేదు. నాకు మంచి జాబ్ వస్తుంది, చేస్తాను. ఆ జాబ్ చేస్తుండగా మళ్ళీ చదవాలనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. అంతేగాని డాడీపై డిపెండ్ అయి చేస్తే చదవను. నన్ను నేను సపోర్ట్ చేసుకుంటా అన్నాడు. వాడు అలా మాట్లాడడం, ఆలోచించడం అంతా కెనడియన్స్లాగా చేస్తాడు. ఆఖరికి అమ్మాయిలతో డేటింగ్తో సహా. ఇవన్నీ వద్దనుకుంటే ఇండియా వెళ్ళిపోదాం. అక్కడ మార్కెట్లో ఏదో ఒక రేటుకి మా అమ్మ డాడీని నీకు అమ్మినట్టు నన్ను ఎవరికో అమ్మేద్దు గాని, అంతేగాని కెనడాలో ఉంటూ ఇండియన్స్లా ఉందామంటే కుదరదు అన్నాడు. అంది సుభద్ర. మీరు వేషభాషల్లో మాత్రమే మారితే వాడు అక్కడి భావాలు కూడా వంటబట్టించుకున్నాడు అంతే అని లక్ష్మి ఒక చురకంటించింది. ఎంతకు ఈ జానెట్ ఎవరు అని అడిగింది అన్నపూర్ణమ్మ. ఆ పిల్ల ఓ కార్లు బాగు చేసేవాడి కూతురు. నేనేదో అనబోతే తెలుగు సినిమాలలాగా వంశగౌరవం కబుర్లు చెప్పకు. పైగా ఇక్కడ బ్లాకీలమైన మనం వైట్స్ కంటే తక్కువ కులం వాళ్ళం. అంటే జానెట్ వంశం మనకంటే గొప్ప వంశం. మన దేశం కంటే ఈ దేశం గొప్పదని మనం వచ్చాం కదా ఇక్కడికి. కనుక కెనడియన్లు మన దేశం వాళ్లకంటే గొప్పవాళ్లు అన్నాడు. ఇంకేం అనలేక నోరు మూసుకున్నాను అంది సుభద్ర. హీజ్ రైట్ అన్నాడు నరసింగరావు. నరసింగరావు కూడా వీలైతే వాళ్లలా ఉండాలనుంది. దురదృష్టం కొద్దీ అక్కడికి వెళ్లేసరికే భార్య పిల్లలు బాదరబందీ ఉంది అంది సుభద్ర. డోంట్ బీ సిల్లీ అన్నాడు నరసింగరావు. శివుడు ఇంప్రెషనబుల్ వయసులో కెనడా వెళ్లాడు. అతనిలో ఆ మార్పు సహజం. దానికి ఆశ్చర్యంగాని బాధగాని పడ్డం అనవసరం అన్నాడు రఘు. యు ఆర్ రైట్ అన్నాడు నరసింగరావు. సాయంత్రం సుభద్ర తల్లిదండ్రులు, తమ్ముడు శైలజని తీసుకునొచ్చారు. సుభద్రలోని తల్లి ఆప్యాయంగా చేతులు జాపింది. శైలజ అమ్మమ్మని కరుచుకుంది. బలవంతంగా తీసుకుంటే ఏడ్చింది. సుభద్ర తల్లి కోసం, తండ్రి కోసం, తమ్ముడు కోసం తెచ్చిన బట్టలు వాళ్ళకిచ్చి శైలజ కోసం తెచ్చిన బొమ్మలు ఒక్కొక్కటే తీసి బయటపెట్టింది. ఆ బొమ్మలివ్వని ఆనందమేదో శైలజ అమ్మమ్మ దగ్గర పొందుతున్నట్టుగా వాటికేసి కోరికతో చూసినా వాటి కోసం సుభద్ర దగ్గరకు వెళ్లలేదు. అమ్మమ్మ వాటిని తీసిస్తే తీసుకుంది. వీలైతే శైలజని తమతో తీసుకుని వెళ్లాలనొచ్చిన సుభద్ర, నరసింగరావు విధిలేక శైలజని అమ్మమ్మ, తాతల దగ్గర వదిలి కెనడా వెళ్లిపోయారు. సుభద్రకిది చాలా బాధ కలిగించి ఉండాలి అనుకుంది లక్ష్మి. నరసింగరావు, సుభద్ర కెనడా వెళ్లిపోయాక కొన్ని నెలల దాకా ఉత్తరాలు మామూలుగానే అందాయి లక్ష్మికి. తర్వాత ఓ 6 నెలల పాటు ఉత్తరాలు ఆగిపోయాయి. అన్నపూర్ణమ్మ ఆందోళన పడి ఎన్ని ఉత్తరాలు రాయించినా వాళ్ల దగ్గర నుంచి జవాబు రాలేదు. అలాంటిది ఒక రోజున సుభద్ర దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది లక్ష్మికి. ఏం రాయను, నా రాత గురించి రాయాలి. మీ అన్నయ్య తన దగ్గర పీహెచ్డీ చేయడానికొచ్చిన పంజాబీ అమ్మాయితో అతిగా ప్రవర్తిస్తుంటే మన శివ్ కంటే ఆ పిల్ల 1-2 ఏళ్లు పెద్దది. మనకి ఓ 2 ఏళ్లు ముందర పెళ్ళయి ఆడపిల్ల పుట్టుంటే ఆ వయసున్ను అని మందలించాను. దాంతో నాకు నర్సింగ్కి ఘర్షణ జరిగింది. ఆయనకి మొదట్నుంచి ఈ వాతావరణంలోని ఉద్రిక్తత నచ్చింది. ఆయన మొదట్లో ఆడా మగ అందరితోనూ కలిసి తాగుతుంటే వద్దనేదాన్ని. దానికాయన నువ్వు తాగు అనేవారు. నర్సింగ్ కోసం నేను సోషల్ డ్రింకింగ్ అలవాటు చేసుకున్నాను. డ్యాన్సులకి వెళ్లాలని, అందరి నడుములు పట్టుకుని డ్యాన్స్ చేయాలని సరదా పడేవారు. నేనొద్దంటే నువ్వు చేరాదా, అదో థ్రిల్ అనేవారు. మనం పుట్టి పెరిగిన వాతావరణం ఎలాంటిదో నీకు తెలుసు కదా. పరాయి మగాణ్ణి మన మీద చెయ్యి వేనిస్తామా? నేనందుకని డ్యాన్సులకి వెళ్లలేదు. కాని ఆయన మానుకోలేదు. కొన్నింటికి పార్ట్నర్స్తో వెళ్లాల్సుండడంతో ఆ పంజాబీ అమ్మాయిని వెంటబెట్టుకుని వెళుతూ వచ్చారు. నర్సింగ్ 40 ఏళ్ల వయసులో ఇంకా యూత్ఫుల్గా కనిపిస్తారు. నేను అదే వయసుకి శరీరరీత్యా కాకపోయినా మానసికంగా పెద్దరికం మీద వేసుకున్నాను. ఎంతకు ఆ పంజాబీ అమ్మాయి ఈయన తెలివితేటలకి, ఉద్యోగానికి, అందానికి పడిపోయింది.
ఆఖరికి ఆయన 18 ఏళ్లు కాపురం చేసిన నన్ను పాత చొక్కా విప్పి కొత్తది తోడుకున్నంత సులభంగా విడిచిపెట్టారు. నేను విడాకులకు ఒప్పుకోకపోతే ఏమో కాని నేనంటే ఇష్టం లేని మనిషితో నేను కాపురం చేయలేను. అందుకనే విడాకులకు ఒప్పుకున్నాను. నేను ఆయన్ని ఎంతగా ఆరాధించి ఎంత సాహసం చేసి పెళ్లి చేసుకున్నానో తెలుసు కదా. శివ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. వాడి చదువుకి అభివృద్ధికి తండ్రి అండదండలు అవసరం. వాడు కెనడా జీవన ప్రవాహంలో పడిపోయాడు. అది నాకు నచ్చలేదు కదా అని వాణ్ణి దాని నుండి వేరు చేయలేను. ఇక్కడి ఆచారాల ప్రకారం నేను వాడితో ఉండలేను కదా. అత్తగారిని మాతో రావద్దని ఆ రోజు నేను అన్న మాటలు నాకు గుర్తున్నాయి. అవి నాకు వర్తిస్తాయి. కన్న కొడుకుని, కట్టుకున్న భర్తని ఈ దేశానికి అప్పజెప్పి ఇక్కడ నాకంటూ డబ్బు తప్ప ఏమీ మిగల్చని దేశాన్ని విడిచిపెట్టి మన దేశం వస్తున్నాను. నా వాళ్ల కోసం వస్తున్నాను. మీరంతా చూపించే సానుభూతి కోసం వస్తున్నాను. మీరంతా నన్ను ఓదారుస్తారని వస్తున్నాను. పెళ్ళయ్యాక ఎన్నడూ నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రేమగా 2 రోజులు గడిపి రాలేదు. నా అవసరానికి వాళ్లకి శైలజ పెంపకం అప్పచెప్పాను. అది నాకీ గర్విష్టి తల్లి కంటే అమాయకంగా ప్రేమను పంచిస్తున్న అమ్మమ్మ తాతంటేనే ఇష్టం అని కిందటేడు ఇండియా వచ్చినప్పుడు నాకర్థమయ్యేలా ప్రవర్తించింది. నా శేష జీవితం మా వాళ్లతో గడుపుతాను. నా శైలజకి తిరిగి దగ్గరవుతాను. నా తమ్ముడు మరదలు నన్ను శైలజని వాళ్ల కుటుంబపు పరిధిలో ఇముడుచుకొంటారని ఆశిస్తున్నాను. విడాకులతో నాకు నీకు సంబంధం తెగిపోయినా మన స్నేహం వాడిపోదని, దాని పరిమళం ఇంకా మిగిలుంటుందని అనుకుంటున్నాను. రఘు గారిని, అన్నపూర్ణమ్మ గారిని అడిగానని చెప్పు. విజయ, కృష్ణుడు ఎలా ఉన్నారు? ఇట్లు సుభద్ర. ఆ ఉత్తరం లక్ష్మిని కదిలించి వేసింది. కాని రఘు అన్నదే జరిగింది. వ్యక్తి స్వార్థం పెరిగితే మరో వ్యక్తికి కూడా చోట్లేనంతగా అతని పరిధి కుచించుకుపోతుంది. నరసింగరావు తను తనవాళ్లు అంటూ గీసుకున్న గీత లోపల తనే తప్ప మరెవ్వరూ లేరు. అన్నపూర్ణమ్మ కంట్లో కన్నీటి బొట్టు నిలిచింది. నరసింగరావుని తను పెంచిన విధానంలో ఎక్కడో లోపముండుండాలన్న ఆలోచనలో పడింది. ఆలోచన, ఆత్మవిమర్శ మనిషిని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తాయి. ఇంతటితో తల్లిచాటు బిడ్డ అన్న నవల కంప్లీట్ అయిందండి. తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పుడు ఏమైతే నేర్పిస్తారో పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులకి అదే చేసి చూపిస్తారు. ఈ విషయాన్ని రచయిత గారు నవల్లో చాలా చక్కగా వివరించారు. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.